It's just 10,000. ఐకియా ఆన్లైన్లో కూడా ఉందండి. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా పెట్టుకోవచ్చు మనము. చాలా డేంజర్. చచ్చిపోయింది చచ్చిపోయింది. మళ్ళీ లేపు చంపే మళ్ళీ వేసే కుమ్మాయి. సింహంతో ఆట నాతో వేట. నచ్చాయి బేబీ. నచ్చిందా? 2000. మనం డ్రెస్సింగ్ టేబుల్ ఎట్లా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. సో అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? నా వీడియోస్ అన్ని చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బడ్జెట్ పద్మి. సో వీడియో మొత్తం స్కిప్ కాకుండా చూడండి. ఐకియా మొత్తం నేను చూపించాను, ఎందుకంటే నేను పిల్లలతో అంత కవర్ చేయలేకపోయాను. ఫస్ట్ టైం నేను ఐకియా వచ్చాను కదా, సో హాఫ్ ఆఫ్ ద పార్ట్ నేను కవర్ చేశాను. నేను జస్ట్ ఫర్ ఫన్ కోసం వెళ్ళాను కాబట్టి. సో ఐకియా ఇప్పటి వరకు ఏం చూడలేని వాళ్ళు, అందులో ప్రైసెస్ ఎట్లా ఉంటాయో, ఎట్లా డెకరేటింగ్ ఎట్లా ఉంటుందో, సో ఎప్పుడు విజిట్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం ఉండేది కాదు కదా ఈ ప్లేస్లో. ఏంటి ముక్కు? నేల ఉండేది కదా, ఏం లేదంటున్నావు. అవునా? స్మైల్ నవ్వా. దా బాగుంది. ఆడు తిరుగుతాడు కదా, దాని పేరేంటే? అరే డోర్ జస్ట్ 69. అయిపోయి వెనకాలకి కూడా ఫ్రీ. సో కొంతమందికి ఒక్కొక్క వ్యూ ఉంటుంది కదా, డెకరేటింగ్ లైక్ హోమ్ ఇంటీరియర్ ఎట్లా చేసుకోవాలి ఏంటి, అదొక రిఫరెన్స్ లాగా. సో నాకు అట్లా అనిపించింది. బట్ ప్రైసెస్ అవన్నీ కూడా చూడండి, లైక్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ డీటెయిల్డ్గా వాళ్ళు ఎనేబుల్ చేశారనమాట. సో పైకి వెళ్తున్నాం మేము, కిందన అట్లా అయిపోయిన తర్వాత ఎంట్రన్స్లోకి ఎంటర్ అవుతున్నాము. సో బొమ్మలన్నీ చూసారా, పైకి ఎక్కిచ్చేసారు వాటిని. సో నేను ఎత్తుకొని తెచ్చుకోలేను, ఇది పెద్ద లిఫ్ట్. అక్కడ ఉండే ఐటమ్స్ అన్ని పెద్దవి కాబట్టి సో మనకు పెద్ద లిఫ్టే ఉంటుంది, అందులో మనం చిన్నలా అనిపిస్తాం. సో దిస్ ఈజ్ ద ఫైనెస్ట్ ప్రోడక్ట్ అనమాట నేను చూసిన వాటిలో. జ్యూస్ తీసుకునేది ఆరెంజ్. సో ఇది 99 రూపీస్కి తీసుకున్నాము. సో నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది నేనేం చేయలే అక్కడ. లాస్ట్ అన్నీ తీసాను కానీ లాస్ట్లో ఏం వేయలేకపోయాను. సో ఈ టేబుల్ అనేది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో మనకు అనిపిస్తుంది కదా, రూమ్ ఇట్లా ఉంటే మనం మన వే ఆఫ్ థింకింగ్ కానీ, మన పాజిటివిటీ కానీ చాలా బాగుంటుందన్నమాట. మన ఉండే రూమ్ బట్టి, మన చుట్టూ ఉన్న వాతావరణం బట్టి కూడా మన క్రియేటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంత క్రియేటివ్ థాట్స్ నాకు ఇప్పటివరకు ఏం రాలేదు, కానీ నేను అంత ఇన్నోవేటివ్గా ఏం చేయలేదు కదా రూమ్ను. సో అట్లా అనమాట. క్రియేటివిటీగా కావాలనుకుంటే, మన రూమ్ ఇంటీరియర్స్ని మంచిగా ఉంచుకోవాలనుకుంటే, పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకుంటే, క్రియేటివ్ థాట్స్ కావాలనుకుంటే ఇట్లా రూమ్ని డెకరేట్ చేసుకోండి. ఇంటీరియర్స్ని ఇట్లా ఏంటంటారు, ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలి ఏంటి, ఏ ప్రోడక్ట్ ఎట్లా బాగుంటుంది. సో ఇవన్నీ ఇలా నాకు ఐకే చూస్తే అనిపించింది అనమాట. సో మీరు కూడా చూడండి. ఈ క్యాడిల్ అయితే భలే నచ్చింది నాకు, పడుకునే బెడ్. సో మా బుడదానికి ఏం అనవసరం అనమాట అవన్నీ. సో కాకపోతే ఎగిరి గంతులు వేయడానికి మాత్రం కుదిరింది వాళ్ళకి. నాకు టైంపాస్ అయింది మా హస్బెండ్ వచ్చే వరకును. కాకపోతే తిరిగినట్టున్నా అబ్బా నేను. బాగా నచ్చింది. ఏసీ కాబట్టి కొంచెం తిరుగుతూ కూర్చున్నాం, కానీ తిరిగిన దాన్ని కాళ్ళు లాగేసినాయి నాకు. మా బుడదాన్ని ఓ పక్కన ఎత్తుకొని, వాళ్ళకి ఏం తెలియలే, బొమ్మలు కాసేపు కనపడితే చాలా ఆడుకుంటూ కూర్చున్నారు. సో చాలా బాగుందనమాట. కర్టెన్స్ కాడి నుంచి సోఫా సెట్స్ కానీ, దాంట్లో ఉండే ప్రతి ఐటమ్ అనమాట. మనం ఇంట్లో సోఫా పెట్టుకుంటే, ఒక ప్రోడక్ట్ పెట్టుకుంటే మనకు దానికి ఏమేం కావాలి అవన్నీ. చిల్డ్రన్స్ బెడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, అవి కూడా చూపిస్తాను. అప్కమింగ్ దానిలో ఉన్నాయి. సో మా హస్బెండ్కి అయితే ఇది చైర్ బాగా నచ్చిందట. ఎక్కడ పెట్టుకుందాం, ఇంట్లో తీసుకెళ్ళానన్న. మా వాళ్ళు వంపేసి కింద దొల్లించేస్తారు దాన్ని. సో నాకు అట్లాంటివి ఏమి ఇష్టం లేదనమాట. నేను జస్ట్ ఏదైనా హాల్ ఉంటే పిల్లలకి ఆడుకోవడానికి ఫ్రీ ఉండాలనుకుంటే, ఏం ఉండడానికి ఇష్టపడను. సో ఈ బొమ్మ మాత్రం మా బుడ్డదానికి బాగా నచ్చింది, ఏనుగుది. ఇదొకటి, లైన్ ఒకటి, టైర్ది ఒకటి, చాలా బాగా నచ్చాయి దానికి. కాకపోతే ఇప్పుడు మేము కొనేసి ఎక్కడ పెట్టుకొని తీసుకెళ్ళాలి, బైక్ మీద వచ్చినాం కదా, సో అవ్వదు.
మన కానీ ఇద్దరికి బొమ్మలు చాలా షాపింగ్ బాగున్నాయి. నాకు చేసే దాని కుదిరితే నేనే క్యూరియాసిటీ తీసుకుని ఎందుకు ఉండదంటావు? ఆడుకునేటట్టు ఉన్నాయండి. చిల్డ్రన్స్ బెడ్స్ గా అయితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట. క్రాకరీ అటు వైపు నువ్వు అయితే చేయక నేను ఇటు నేను వెళ్ళలేదు చేయక కిచెన్ ఇంకెందుకు? వైపు. ఎందుకంటే మనం వెళ్తే మళ్ళీ ఏదో ఒకటి రాయ కొనాలనిపిస్తుంది. హైటు తెలుసు కదా మన గురించి. సో అట్లా పైన చూసేసి వచ్చేసిన అనమాట నేను. మీకోసం వీడియో తీశాను నేను. సో ఎవరికన్నా చూడాలి అనిపిస్తుంది కదా అలా కాఫీ మిషన్స్ కానీ. సో మన ఇంట్లోకి ఏది కావాలన్నా ఏ ప్రోడక్ట్ అయినా సరే చాలా అవైలబుల్లో ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకి ఏది కావాలన్నా. సో బుడ్డి బుడ్డి చైర్లు భలే ఉన్నాయి అసలు. సో పిల్లల రూమ్ ఇట్లుంటే బాగుంటుంది అని అనిపించింది. బట్ మా వాళ్ళకి అనిపిస్తే ఏ మొత్తం మనమే ఊడ్చుకొని తెచ్చుకోవాలన్నమాట. ఏదైనా ఒకటే రూమ్ ఉండాలా. మా వాళ్ళు బుడ్డోళ్ళు కదా. ఇట్స్ జస్ట్ 10,000. పదండి ముందుకు. యశు చాలా డేంజర్. చచ్చిపోయింది బేబీ, చచ్చిపోయింది. మళ్ళీ లేపు చంపాయి మళ్ళీ వేసే కుమ్మాయి. సింహంతో ఆట నాతో వేట. నచ్చాయి బేబీ, నచ్చింది. 2000 మనం డ్రెస్సింగ్ టేబుల్ ఎట్లా ఏ హెచ్గా హెచ్గా చూడు. సో ఇంత తిరిగాక మాత్రం బాగా ఆకలేసింది. సో ఏది దొరికితే అది తినండి అన్నట్టే ఉన్నాయి ఇక్కడ ఫుడ్ కూడాను. సో ఏదో కొంచెం లైట్గా నడ్జెట్స్ అట్లా ఏం తీసుకున్నాము, ఐస్ క్రీమ్ అవిను. సో అట్లా కానిచ్చాం, కడుపున ఆత్మారాముని సంతృప్తి చేర్చాం అక్కడ. సో ఈమె మాత్రం ఎప్పుడు తిందామా అన్నట్టు కూర్చుంది. దాన్ని నోరు ఊరుస్తూ తినేసాము. సో యాక్చువల్గా మా ప్లాన్ అంతా కూడా ఉషా ముల్లపూరీస్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంది కదా, అక్కడికి వెళ్దామని. సో అక్కడ కుక్కర్ పులావ్ చాలా ఫేమస్ అని అంటే మేము అక్కడికి పోయామన్నమాట. సో దానికోసం మా ఆయన ఆఫీస్కి తీసుకెళ్ళాను. అక్కడ నుంచి చూసారా వాళ్ళు పాపం తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులేసినాయి వాళ్ళకి. సో ఈ లిఫ్ట్ మన కోసమా కాదా అన్నట్టు వెయిట్ చేసాం ఫస్ట్లోని ఎక్కేటప్పుడు. ఎందుకంటే ఏమో ఇంత పెద్ద లిఫ్ట్ మనకే ఉంచారా అని. కాకపోతే సామాన్ల కోసము మనుషుల కోసం కూడాను. సో నాకు ఈ లిఫ్ట్ చాలా బాగా నచ్చింది. అక్కడే నుంచుంటే అక్కడి నుంచి అక్కడ తీసుకుపోయింది. సో బాగా నచ్చింది. అన్నిటికన్నా ఇది ఫ్రీ కదా, పైనుంచి కింద పోవడానికి ఏం చూడక్కర్లేదు. సో నైట్ ఇట్లుందనమాట, చాలా బాగుంది. బయట ట్రాఫిక్ కూడా అట్లా ఇది వచ్చినాకే మనకి లో బ్రిడ్జ్ కానీ అవంతా బాగుంది కదా, అప్పుడే అడవుల్లో ఉండేది ఇదంతాను. సో దిస్ ఈజ్ ఉషా ముల్లపూరీస్ కిచెన్. సో కుక్కర్ పులావ్ అయితే చాలా బాగుంది. నాకు మళ్ళీ వెళ్ళి తినాలని ఉంది. కొంచెం ఆ రోజు లైట్గా తినేసి వదిలేసాను. నైట్ లేట్ అయిపోతే మనకి తినబుద్ధి అవ్వదు అనమాట. సో కానీ కుక్కర్ పులావ్ చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో రివ్యూస్ ఉంటే నాకు చెప్పండి ఎవరైనా. మిగతా అన్నీ కొంచెం కాస్ట్లీ అనిపించిన బట్ వర్త్ అనమాట, చాలా బాగుంది. ఎవరికైనా ఉషా ముల్లపూరీస్లో ఎప్పుడైనా తినుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు. సో ఎవరు వెళ్ళకపోతే కనుక తప్పనిసరిగా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.